79వ స్వాతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. 5,000 మంది అతిథులు ఈ సంబరానికి హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పాటు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరా సర్వేలెన్స్ పెంచారు ఢిల్లీ పోలీసులు. పారామిలిటరీ, కమాండో ఫోర్స్ సహా దాదాపు 10,000 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. రెడ్ ఫోర్ట్ పరిసరాలలో స్నైపర్స్ ను మోహరించారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచే ఢిల్లీ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు ఉదయం 7:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. ఈసారి ఆపరేషన్ సింధూర్ థీమ్ తో పూర్తిగా ఎర్రకోటనంతా కూడా అలంకరించారు. సో ఆపరేషన్ సింధూర్ లో భారత్ సక్సెస్ సాధించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా వాటి థీమ్ తో ప్రత్యేకమైనటువంటి కార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ లోపల కూడా మొత్తం పూలతో ఆపరేషన్ సింధూర్ ను సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర జవాన్లకు ఇప్పటికే శౌర్య పతాకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం శౌర్య పతాకాలు, రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్ అన్నిటిని కూడా ప్రకటించింది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లందరూ కూడా ఈ శౌర్య పతాకాలను పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఈసారి ఎర్రకోట బుర్జులపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే ప్రసంగం కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఎర్రకోట బుర్జులపైన ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. సో ఈసారి ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు? ఇప్పటికే 11వసారి ఆయన ఎర్రకోట బుర్జులపైన ప్రధానమంత్రిగా ఆయన ఎర్రకోట బుర్జులపైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఒక నయా భారత్, ఒక బోల్డ్ నయా భారత్ అనేటువంటి ఒక థీమ్ తో ఈసారి భారత్ కొత్త పథకాలను ఏమైనా ఆయన అనౌన్స్మెంట్ చేస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి. ఇప్పటికే సెన్సస్ కు సంబంధించి కానీ, అలాగే వికసిత్ భారత్ ఎజెండాతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వికసిత్ భారత్ ఎజెండాను తీసుకుంది. 2047 కల్లా ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు 7:30కు జరిగేటువంటి ప్రసంగంలో ఎర్రకోట బుర్జులపై నుంచి ఆయన ఏవైనా దేశానికి కొత్త పథకాలను, కొత్త విధానాలను ప్రకటించబోతున్నారా అనేటువంటి ఒక ఆసక్తి మాత్రం ప్రజలందరూ నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ ముగిసిన వెంటనే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి హెలికాప్టర్స్ అన్ని కూడా ఈ ఎర్రకోట పైనే నుంచి నేరుగా మొత్తం పూల వర్షం కురిపిస్తూ ఈ ప్రధానమైనటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారిపైన వారి బ్యాండ్స్ అన్ని కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. సో ఒకవైపు దీనికి సంబంధించినటువంటి జవాన్లను గౌరవించడంతో పాటు ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ గా ఈసారి ఎర్రకోట పైన ప్రత్యేక థీమ్ ను ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.